హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. సో ఈరోజు నేను ధనీ వన్ ఫ్రీడమ్ ప్లాన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండి, ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, అప్ టు డేట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కానివ్వండి, నేను కంప్లీట్గా మీకు A to Z ప్లాన్ గురించి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది చాలా రకాల కమెంట్స్ పెడుతున్నారు, లేకపోతే క్వశ్చన్స్ అడుగుతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండానైతే చూడండి, వినండి. ఎందుకంటే మధ్యలో మీరు ఎక్కడైనా మిస్ చేస్తే మేబీ మళ్ళీ మీకు ఆ పాయింట్ దగ్గర క్వశ్చన్ మార్క్ అనేది రావచ్చు, మళ్ళీ మీకు అర్థం కాకుండా ఉంటుంది. సో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ డెఫినెట్గా ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఎనీ అప్డేట్ మీకు తెలుసు, ఇప్పటివరకు దాని యాప్ ఇంతకుముందు ఎలా ఉండేది, డే బై డే, మంత్ ఆన్ మంత్, లేదంటే ఎట్లా మారుతుంది దాని ఓవర్వ్యూ కానివ్వండి, యాప్ ఇన్ఫో కానివ్వండి, మీకు వాళ్ళ ఇంటర్ఫేస్ కానివ్వండి, దాని యాప్ది అప్డేట్ చేసిన కొద్దీ దాని అప్డేట్స్ ఎట్లా ఉంటున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఏంటంటే నేను నాకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే ఫస్ట్ అప్డేట్ అనేది నా దగ్గర నుంచి వస్తే అది మాత్రం మర్చిపోకండి. సో అట్లాంటి అప్డేట్స్ అనేటివి మీకు ఇమ్మీడియట్గా రావాలి అనుకుంటే నోటిఫికేషన్స్ మీరు తప్పకుండా ఆన్ చేసుకోవాలి. సో అందుకనే నేను నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోమని చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే ధనీ వన్ ఫ్రీడమ్ ప్లాన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను లాస్ట్ 2 వీడియోస్లో కూడా చెప్పాను ఏంటంటే, ఏదైనా కానివ్వండి ప్లాన్, ధనీ వన్ ఫ్రీడమ్ కావచ్చు, క్రెడిట్ లైన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ధనీకి సంబంధించింది ఏదైనా సరే, నేను ఏ ఒక్క ఇండివిజువల్గా నేను అంటే ఇది సూపర్గా ఉంది ప్లాన్ తీసుకోండి అని కానీ, లేదనంటే ఇది వర్స్ట్ ప్లాన్, ఇది మీకు యూజ్ అవ్వదు తీసుకోవద్దని కానీ చెప్పానండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎవరి అవసరం వాళ్ళది. ఎందుకంటే ఈవెన్ నేను కూడా లోన్ తీసుకున్నామనే, ఈవెన్ ధనీలో కూడా. సో ఈవెన్ ధనీ ఎంప్లాయీస్ కూడా చాలామంది తీసుకున్నారు, ఆల్మోస్ట్ చాలామంది అండి, 60 to 70% లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అవసరం అట్లా ఉంటుంది, ఆ టైంకి మనకు డబ్బులు కావాలి, లేదంటే ఇంకోటి కావాలి. సో అందుకని మనకి తీసుకోవడం అనేది మ్యాండేటరీగా ఒక్కొక్క టైంలో జరుగుతుంది. సో అందుకనే నేను ఎవరిని ఫోర్స్ చేయను తీసుకోమని చెప్పి, ప్లస్ ఎవరిని వద్దని చెప్పను. జస్ట్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్, అంటే నాకున్న రెస్పాన్సిబిలిటీ నేను ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలిస్తే, A to Z ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయం మీకు తెలిస్తే, దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. అంటే ఓకే, ప్లాన్ అనేది ఎట్లా ఉంటుంది, నేను తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, తీసుకోకపోతే ఏ విధంగా ఉంటుందని మీకు ఒక క్లియర్ ఐడియా, క్లియర్ పిక్చర్ అనేది అయితే వస్తుంది. సో దాన్ని బట్టి ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు డిసైడ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చాలా రకాల కమెంట్స్ పెడుతున్నారు. సో అది దృష్టిలో పెట్టుకొని అయితే నేను ఈ మాట చెప్తున్నాను. మీ ఇష్టం, మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం. బట్ నేను చెప్పేది మాత్రం వింటే మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలియదండి, ఏంటో నాకేదో మెసేజ్ వచ్చింది, కాల్స్ వస్తున్నాయి, ఈవెన్ నాకు కూడా వస్తాయి, ₹1,00,000 వస్తున్నాయి, లేకపోతే 50,000 వస్తున్నాయి అని చెప్పేసి కొట్టేయడం, ఓపెన్ చేయడం, అప్లై చేయడం. చేయండి, పర్లేదు, బాగానే ఉంది. కానీ దాని గురించి తెలుసుకొని చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నాకు ఇది తీసుకుంటే ఇట్లా స్టార్ట్ అవుతుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసం అనేది అయితే ఉంటుంది. సో అందుకనే నేను చెప్తున్నా, నేను ఎవరినైతే ఫోర్స్ చేయను, ఎవరినైతే వద్దని చెప్పను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లాన్ గురించి అయితే మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్తే, ధనీ వన్ ఫ్రీడమ్ అనేది లాక్డౌన్ తర్వాత లాంచ్ అయినటువంటి ఇది క్రెడిట్ లైన్ అనొచ్చు, లేదనంటే ధనీ వన్ ఫ్రీడమ్ కార్డ్ అన్నా, లేకపోతే ధనీ వన్ ఫ్రీడమ్ లోన్ అన్నా, లేదంటే ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ లైన్ అన్నా, ఏదన్నా ఒకటే. క్రెడిట్ లైన్ అన్నా, లేదంటే క్రెడిట్ లోన్ అన్నా, మీరు దీన్ని ఏ విధంగా అనుకున్నా సరే, ఇది ధనీ వన్ ఫ్రీడమ్ ఒకటి ప్లాన్. యాక్చువల్లీ దీంట్లో ఏంటి, మనకి 0% ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది అయితే ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ ఉంటుంది సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది. మీకు అకార్డింగ్ టు ప్లాన్, మీ ఏ ప్లాన్కి ఎలిజిబిలిటీ ఉంటారో ఆ ప్లాన్ ప్రకారంగా మీకు ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు మళ్ళీ టేబుల్ వేసి చూపిస్తాను. ఏ ప్లాన్కు ఎంత ఉంటుంది సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది. సో నార్మల్గా మీరు అప్లై చేసుకోవడం ఏంటి, ధనీ యాప్ ఓపెన్ చేస్తారు. ధనీ యాప్లో మీకు బ్యానర్ ఉంటుంది, ధనీ వన్ ఫ్రీడమ్ బ్యానర్. ధనీ వన్ ఫ్రీడమ్ బ్యానర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటి, బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు ఫస్ట్. దాని తర్వాత ఫోటో అయితే ఫోటో, లేకపోతే మీ ఇన్ఫర్మేషన్, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. లాస్ట్ వచ్చేసి ఈ మ్యాండేట్ సెటప్ చేసుకోవాలి. ఈ మ్యాండేట్ సెటప్ ఏంటి, ఎందుకనంటే
మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళి నెక్స్ట్ మీరు వాడుకున్న తర్వాత ఈఎంఐ కట్టడానికి ఈసీఎస్ ప్రజెంట్ చేయడానికి మీ బ్యాంక్ నుంచి వెళ్ళి అమౌంట్ అనేది రావాలి కాబట్టి ఈ మ్యాండేట్ అనేది సెటప్ చేయాలి. సో ఇక్కడ మీకు ఈ మ్యాండేట్ సెటప్ చేసుకోవడానికి 2-3 ఆప్షన్స్ ఏదో ఉన్నట్టున్నాయి. ఏటీఎం కార్డు కానివ్వండి, లేకపోతే నెట్ బ్యాంకింగ్ అని కానివ్వండి, లేకపోతే ఆఫ్లైన్ మోడ్ అని 2-3 ఆప్షన్స్ ఏదో ఉన్నట్టున్నాయి, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఈ ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్గా మీకు ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దానికి కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఏం చేస్తారు, వెరిఫికేషన్ కావచ్చు, లేదంటే కన్ఫర్మేషన్ కావచ్చు, దానికోసం ₹1 అనేది మీకు క్రెడిట్ చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్కి. ₹1 క్రెడిట్ చేసినప్పుడు ₹1 క్రెడిట్ చేస్తారు, ఎందుకంటే ఈసీఎస్ అనేది యాక్టివేషన్ కోసం, చెక్కింగ్ కోసం అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ మీకు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అనేది ఈసీఎస్ నుంచి వెళ్ళి డెబిట్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు అక్కడ నాకు తెలిసి వస్తుంది అని అనుకుంటున్నా. మీరు డైలీ ప్లాన్కి ఎలిజిబిలిటీ అయ్యారా, లేకపోతే మంత్లీ ప్లాన్కి ఎలిజిబిలిటీ అయ్యారా అనేది ఇది కూడా ఉంటుంది మీకు అక్కడే అప్లై చేసేటప్పుడు. ఒకవేళ రాకున్నా సరే మీకు మళ్ళీ మీ ప్లాన్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు ధని యాప్లోనే చెక్ చేసుకోవచ్చు, మీరు డైలీ ప్లాన్లో ఉన్నారా, మంత్లీ ప్లాన్లో ఉన్నారా. ఈ ప్లాన్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఇక్కడ వరకు ఏంటి, ఈ మ్యాండేట్ కూడా సెటప్ అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటి, మనము ధని వన్ ఫ్రీడమ్కి అప్లై చేసుకున్నాం అంతే. ఇప్పటివరకు ఏంటి, అప్లై చేసాం, కాకపోతే ఇది ఇంకా యాక్టివ్ అనేది అవ్వలేదు, యాక్టివ్ అనేది కాలేదు. ఇప్పటివరకు అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th రోజు నేను ఈ ప్లాన్ అనేది ధని యాప్లో అప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది, 11th రోజు కానివ్వండి, లేదనంటే 12th రోజు కానివ్వండి, ఇమీడియట్ నెక్స్ట్ డే రోజు కావచ్చు, లేదనంటే 12th రోజు కావచ్చు, 1 or 2 డేస్లో మీకు ఫస్ట్ టైం సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది ఉంటుంది కదా, ఫస్ట్ టైమే ఇనీషియల్గా సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది డెబిట్ అవ్వాలి. ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది మీకు అకార్డింగ్ టు ప్లాన్ డెబిట్ అయితేనే మీకు ఈ ధని వన్ ఫ్రీడమ్ ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది యాక్టివేట్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్లాన్ డీటెయిల్స్ చూద్దాం మనం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ అమౌంట్, దానికి సబ్స్క్రిప్షన్ ఫీజు ఎంత, పర్ డే లిమిట్ ఎంత, 2500 నుంచి ఉన్నాయండి ప్లాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2500 ప్లాన్ కనుక మీకు ఎలిజిబిలిటీ వస్తే కనుక మీరు అప్లై చేసుకునేటప్పుడు వస్తుంది ఇది. దానికి సబ్స్క్రిప్షన్ ఫీజు వచ్చేసి ₹125 ఉంటుంది. పర్ డే లిమిట్ వచ్చేసి ₹250 ఉంటుంది. ఈ పర్ డే లిమిట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే 10% ఆఫ్ మీ ఒరిజినల్ ప్లాన్ అమౌంట్, 10% ఆఫ్ మీ ఒరిజినల్ ప్లాన్ అమౌంట్ ఉంటుంది అనమాట. సో ఇది ₹250 పర్ డే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5000కి ఎలిజిబిలిటీ అయితే ₹200 సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది, ₹500 పర్ డే లిమిట్ ఉంటుంది. 10,000 అయితేనేమో ₹300 సబ్స్క్రిప్షన్ ఫీజు, పర్ డే లిమిట్ వచ్చేసి ₹1,000. 25,000 అయితే ₹500 సబ్స్క్రిప్షన్ ఫీజు. ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది, నేను ఇందాక చెప్పినట్టు ₹500 ఉంటుంది. పర్ డే లిమిట్ వచ్చేసి 2,500 ఉంటుంది. 50,000 వస్తే సబ్స్క్రిప్షన్ ఫీజు వచ్చేసి 900, పర్ డే లిమిట్ వచ్చేసి ₹5,000. లాస్ట్లో 1 lakh కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే 1,500 ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది. ఎవ్రీ డే లిమిట్ వచ్చేసి ₹10,000 ఉంటుంది. అంటే మీరు పర్ డే అనేది ఇంతకన్నా ట్రాన్సాక్షన్స్ మీరు ఎక్కువ వాడుకోలేరు ఒక రోజుకి. కావాలంటే ఈరోజు వాడిన తర్వాత మళ్ళీ 1 or 2 డేస్ తర్వాత మళ్ళీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు కార్డ్ తోటి. సో ప్లాన్ డీటెయిల్స్ అన్నీ ఇవి. నేను చెప్పాను కదా, సబ్స్క్రిప్షన్ ఫీ అమౌంట్ అనేది అయితే మాత్రం ఎవ్రీ మంత్ ఉంటుంది. ఇది చాలామందికి తెలుసో తెలీదు, నాకు తెలీదు. ఎవ్రీ మంత్ మాత్రం అకార్డింగ్ టు బిల్లింగ్ సైకిల్ ప్రకారంగా, బిల్లింగ్ డేట్ ప్రకారంగా మీరు మీ అకౌంట్ నుంచి అయితే డెబిట్ చేస్తారు. ఖచ్చితంగా మీ అకౌంట్లో బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోయింది, ప్లాన్ అనేది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మీ ప్లాన్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే అడ్రస్ ఇస్తారో కార్డ్ను కొరియర్ చేయడానికి, అదే అడ్రస్కి మీకు వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్లో మీ అడ్రస్కి ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ని కొరియర్ చేస్తారు. ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ అనేది మీకు కొరియర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీరు రాంగ్ అడ్రస్ ఇచ్చినా, లేకపోతే ప్రజెంట్ అడ్రస్లో మీరు ఉండకపోయినా కూడా ఆ అడ్రస్కి వెళ్ళిపోతుంది, దానికి మనం ఏం చేయలేము. సో ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదే అడ్రస్ ఇస్తే మీకు ఉన్న ప్రజెంట్ అడ్రస్కి మీ కార్డ్ అనేది డెలివరీ అయితే జరుగుతుంది. కొంతమందికి ఇది డిలే అవుతుందండి, వితిన్ 7 days కాకుండా కొంతమందికి 10 days కావచ్చు, లేకపోతే కొంతమంది 15 days అట్లా పడుతుంది. మీరు @ దానికి మెయిల్ పెట్టండి, వాళ్ళు మీకు నా కార్డ్ స్టేటస్ ఏంటి అనేది అడగండి, దాన్ని బట్టి వాళ్ళు మీకు రిప్లై అనేది ఇస్తారు. ఒకవేళ చాలా రేర్ అండి, చాలా తక్కువ మందికి ఇట్లా అవుతుంది. మ్యాక్సిమం వీలైనంత వరకు 7 to 10 daysలో మీకు పక్కానే కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే
ఈ మ్యాండేట్ సెటప్ అనేది కంప్లీట్ చేయని వాళ్ళకు కూడా, అంటే ఐ మీన్ ఇది నేను ఇందాక 3 ఆప్షన్స్ చెప్పాను కదా, ఏటీఎం కావచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఈ ఆఫ్లైన్ మోడ్ కావచ్చు, వీళ్ళకేంటి ఇది కంప్లీట్ ఈ స్టెప్ అనేది కంప్లీట్ అవ్వకపోయినా కూడా కొంతమంది కార్డ్ అనేది అయితే డెలివరీ చేశారు. వాళ్ళ కార్డు వచ్చినా సరే దాన్ని అయితే వాడుకోలేరు, ఎందుకంటే కంప్లీట్ ప్రొసీజర్ మీకు సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోయిన తర్వాతనే మీరు కార్డ్ అనేది అయితే యాక్టివేట్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకోటి అండి, ఇందాక చెప్పలేదు నేను, ఆఫ్లైన్ అని ఉంది కదా, ఆఫ్లైన్ మోడ్లో ఏంటంటే మీరు ఆ మ్యాండేట్ ఫామ్ అనేది ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. అది ఏం చేయాలి అని అంటే మీకు నేను అడ్రస్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సైన్ చేసి మీరు కొరియర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇచ్చిన అడ్రస్కి కొరియర్ చేస్తే ఏది ఈ ఏటీఎం ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా యాక్టివేట్ చేసుకోలేని వారు, ఏదైతే ఎర్రర్ వస్తుంది సంథింగ్ నాకు ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు ఈ ఆఫ్లైన్ మోడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ న్యాచ్ మ్యాండేట్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు నేను ఇచ్చిన అడ్రస్కి అయితే కొరియర్ చేయండి. వాళ్ళు ఏం చేస్తారు, వితిన్ మీ కొరియర్ అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది దాని ప్రకారంగా మీ ప్లాన్ అనేది యాక్టివేట్ చేస్తాం. మీకు ఎస్ఎంఎస్ రావడం అనేది జరుగుతుంది. లేదంటే మీరు దాని యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు దాని స్టేటస్ ఏంటని చెప్పి. లేదంటే మీరు సపోర్ట్ ఇద్దరు దీనికి మెయిల్ పెట్టినా సరే వాళ్ళు స్టేటస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో అది ఆఫ్లైన్ మోడ్ వచ్చేసరికి అది కార్డ్ వచ్చింది. కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ధనీ యాప్లో మీరు కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి. మీకు అక్కడ ధనీ వన్ ఫ్రీడమ్ బ్యానర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యాక్టివేట్ నవ్ అని ఉంటుంది. యాక్టివేట్ నవ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు 4 డిజిట్ పిన్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ప్లాన్ అనేది ఆ కార్డు కూడా యాక్టివేట్ అయిపోతుంది. సో వన్స్ కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాతనే మీరు ఎక్కడైనా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి అండి, ఈ బిల్లింగ్ సైకిల్ ఉంది కదా, బిల్లింగ్ డ్యూ డేటు మీకు ధనీ యాప్లో ప్లాన్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు ధనీ యాప్లోనే కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ అదే ఉంటుంది, నెక్స్ట్ బిల్లింగ్ డ్యూ డేట్ అని చెప్పేసి వస్తుంది. అది ఈ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ 11కు డిడక్ట్ అయితే ఫస్ట్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్గా 11th ఉండాలని లేదు, లేకపోతే 12th ఉండాలని 1 or 2 days అనేది మీకు వేరీ అవ్వచ్చు. 1 or 2 days మీకు అటు ఇటుగా అవ్వచ్చు. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ 11th మీరు యాక్టివేట్ చేసుకుంటే సెకండ్ మంత్ నుంచి వెళ్ళి మీరు ఏం చేయాలి, ఒక 3 to 4 days బిఫోరే, నేను ఇచ్చే సజెషన్ అది 3 to 4 days బిఫోరే మీరు సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ అనేది అదే 200 అయితే 200 ఎంత అయితే అంత అది మీరు మెయింటైన్ చేయాలి మీ అకౌంట్లో. మెయింటైన్ చేయకపోతే మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో ఆ బౌన్స్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇది ఇక్కడ మీ యాప్లో చెక్ చేసుకోవాలి. 1 or 2 days అనేది అటు ఇటుగా ఉండొచ్చు, మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇది మీరు దాని యాప్లోనే చెక్ చేసుకోవచ్చు ఏ డేట్లో ఉంది, ఎప్పుడు కట్ అవుతుంది అని చెప్పేసి. ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది డిఫరెంట్, మీరు వాడుకున్న ట్రాన్సాక్షన్ కట్టే ఈఎంఐ అనేది డిఫరెంట్. ఇది ఎవ్రీ మంత్ డిడక్ట్ అవుతుంది. మీరు వాడకున్న ఈఎంఐ అనేది ఏంటి, మీరు వాడుకున్న దానికి ఈఎంఐ కడతారు. మీరు ఎంత వాడుకుంటే అంత 3 monthsలో డివైడెడ్ బై 3 లెక్కన మీరు ఈఎంఐ అనేది కడతారు. సో అది నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా, ప్లాన్ అనేది డైలీ ఉంటుంది ప్లస్ మంత్లీ ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు ఆ డైలీ ప్లాన్ ఎలా ఉంటుంది, మంత్లీ ప్లాన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసుకుందాం. ఇందాక చెప్పాను కదా, మీరు యాక్టివేట్ చేసుకుంటేనే కార్డ్ని మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి అయితే వాడుకోవస్తుంది కార్డ్ని, అంతవరకు మీరైతే వాడుకోలేరు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ప్లాన్లో ఉన్నారనుకోండి. డైలీ ప్లాన్ అంటే ఏంటంటే నా ప్లాన్ యాక్టివేట్ అయిపోయింది. ఈరోజు నేను 11th or 12th యాక్టివేట్ చేసుకున్నాను. నాకు 20th వరకు కార్డు వచ్చేసింది. నేను 20th రోజు ఒక 500 స్వైప్ చేశాను. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5000 లిమిట్ ప్లాన్లో ఉన్నాను అనుకోండి. నేను 5000 ప్లాన్లో ఉన్నాను. నాకు పర్ డే లిమిట్ వచ్చేసి 500 ఉంది కాబట్టి నేను 500 పర్చేజ్ చేశాను. 5000 ప్లాన్లో ఉంటే నా డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 500 ఉంటుంది కాబట్టి 20th రోజు నాకు నేను వాడుకున్నాను 500 రూపీస్ అనేది స్వైప్ చేశాను. సో ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే, మీరు డైలీ ప్లాన్లో ఉన్నా సరే మంత్లీ ప్లాన్లో ఉన్నా సరే ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఫస్ట్ లోన్ బుక్ చేసుకున్నప్పుడు, అంటే మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు నేను చెప్తాను లోన్ బుకింగ్ అంటే ఏంటని చెప్పేసి. ఫస్ట్ లోన్కి మాత్రం స్టాంప్ డ్యూటీ అని చెప్పేసి 150 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మీకు. అది ఎట్లా యాడ్ అవుతుందని చెప్తాను మీకు. ఇప్పుడు 500 రూపీస్ నేను 20th రోజు ట్రాన్సాక్షన్ చేశాను. ఇక్కడ డైలీ ప్లాన్ అండి, ఇది నేను మంత్లీ ప్లాన్ తర్వాత చెప్తాను. డైలీ ప్లాన్లో 500 రూపీస్ నేను ఒక రోజు 20th రోజు స్వైప్ చేశాను. అప్పుడు ఏమవుతుందని అంటే నాకు ఇమీడియట్గా 500 రూపీస్ తోటి 500 ప్లస్ నేను ఇందాక చెప్పాను కదా 150 రూపీస్ అంటే 650 రూపీస్ తోటి నాకు లోన్ అనేది బుక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ 650 అనేది డివైడెడ్ బై 3 అవుతుంది.
650 డివైడెడ్ బై 3 అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 200, 210, 220 ఎంతైతే ఎంత, 210 అనుకోండి అప్రాక్సిమేట్గా. 210 అనేది ఎవ్రీ మంత్ నాకు డిడక్ట్ అవుతుంది. ఎప్పుడు ఈఎంఐస్ ఎలా ఉంటాయి దీనికి డైలీ ప్లాన్లో అంటే, నేను 20వ తారీఖు ఈ ట్రాన్సాక్షన్ చేశాను, నాకు 150 రూపీస్ స్టాంప్ డ్యూటీ యాడ్ అయిపోయింది, 650 రూపీస్ నా టోటల్ లోన్ అమౌంట్ అనేది అయితే అయింది. ఇప్పుడు ఈ 650 రూపీస్ డివైడ్ బై 3 210 రూపీస్ కాబట్టి ఫస్ట్ ఈఎంఐ అంటే ఈ ఫస్ట్ 210 రూపీస్ ఎప్పుడు కట్ అవుతుంది అని అంటే, టోటల్ 3 ఈఎంఐస్ కదా. ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి ఇమీడియట్ నెక్స్ట్ డే అండి, అంటే 20th రోజు నేను ట్రాన్సాక్షన్ చేస్తే 21st రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళి డెబిట్ అవుతుంది. ఐదర్ డెబిట్ అన్నా అవుతుంది, లేకపోతే పెండింగ్లో అన్నా చూపిస్తుంది మీ యాప్లో. మీరు పెండింగ్ అమౌంట్ దగ్గరికి వెళ్ళి బ్యానర్ మీద క్లిక్ చేసి అక్కడ కూడా పే చేసుకోవచ్చు. బట్ ఐ రికమెండ్, నేను మాత్రం ఖచ్చితంగా అకౌంట్ నుంచే డెబిట్ కానివ్వండి. డెబిట్ కాకపోతే మాత్రమే మీరు మాన్యువల్గా పే చేయండి. మీరు మాన్యువల్గా పే చేసినా సరే అకౌంట్లో మాత్రం డబ్బులు అయితే మెయింటైన్ చేయండి. ఎందుకు మెయింటైన్ చేయాలని నేను మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి ఇమీడియట్ నెక్స్ట్ డే అనేది కట్ అయిపోతుంది. సో సెకండ్ ఈఎంఐ వచ్చేసి 21st ఇది మార్చ్ కదా, నేను మార్చ్లో వాడుకుంటే కనుక 21st మార్చ్కి ఫస్ట్ ఈఎంఐ డెబిట్, 21st ఏప్రిల్కి సెకండ్ ఈఎంఐ, అండ్ థర్డ్ ఈఎంఐ వచ్చేసి 21st మేకి. సో మీరు 650 రూపాయలు వాడితే 210 రూపీస్ ఇమీడియట్ మీరు వాడుకున్న తెల్లారే ఫస్ట్ ఈఎంఐ, ఏదైతే తెల్లారి డేట్ అవుతుందో అదే డేట్కి సెకండ్ ఈఎంఐ ఆ నెక్స్ట్ మంత్, థర్డ్ ఈఎంఐ ఆ నెక్స్ట్ మంత్ అనేది డిడక్ట్ అవుతుంది. సో ఇది డైలీ ప్లాన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ అనేది చేస్తారో, ఏ ప్లాన్లో ఉన్నా సరే మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయగానే మీ ప్లాన్ అనేది ఇమీడియట్గా ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఈఎంఐ వచ్చేంత వరకు కూడా ఇన్యాక్టివ్ స్టేజ్లోనే ఉంటుంది అనమాట. అంటే మీరు మళ్ళీ ఫస్ట్ ఈఎంఐ ధని వాళ్ళకి రిసీవ్ అయ్యేంత వరకు కూడా మీరు కార్డ్ని అయితే వాడుకోలేరు. కార్డ్ అనేది బ్లాక్ అవుతుంది, లేదనంటే మీకు ట్రాన్సాక్షన్ చేసినా సరే ఎర్రర్ వస్తుంది, మీకు అనేది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవ్వదు. ఎందుకనంటే ఫస్ట్ ఈఎంఐ రావాలి, మీరు వాడుకున్న వెంటనే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది ప్లాన్ అనేది. మీరు ఫస్ట్ ఈఎంఐ 210 రూపీస్ ధని వాళ్ళకి రిసీవ్ అయిన తర్వాత మీకు మళ్ళీ ప్లాన్ అనేది యాక్టివ్లోకి వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు యాక్టివ్లోకి వచ్చిన తర్వాతనే మీరు మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అయితే చేసుకోగలుగుతారు. సో నెక్స్ట్ ఏంటి, మీరు మళ్ళీ ఈ 500 20th రోజు వాడాను, ఇది బాగానే ఉంది, నాకు 21st ఫస్ట్ ఈఎంఐ డెబిట్ అయిపోయింది నా అకౌంట్ నుంచి వెళ్ళి, ఓకే. మళ్ళీ ఏంటి 22nd కానివ్వండి, లేకపోతే 23rd కానివ్వండి, మళ్ళీ 500 రూపీస్ స్వైప్ చేశారనుకోండి, అప్పుడేమవుతుంది, ఇప్పుడు మాత్రం మీకు మళ్ళీ 150 రూపీస్ అనేది అయితే కట్ అవ్వదు, యాడ్ అవ్వదు. ఇప్పుడేంటి సెకండ్ లోన్, ఇప్పుడేంటి 500 రూపీస్కే లోన్ అనేది బుక్ అవుతుంది. సో ఏంటి, ఇండివిజువల్ అనేది మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తే అంత లోన్ అమౌంట్ అనేది సపరేట్ లోన్ అమౌంట్స్ అనమాట. అంటే దీనికి ఒక లోన్ అకౌంట్ నెంబర్ జనరేట్ అవుతుంది, దీనికి ఒక లోన్ అకౌంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో సపరేట్గా ఇది డైలీ ప్లాన్. నేను మంత్లీ ప్లాన్ గురించి ఏంటనేది ఇప్పుడు మళ్ళీ చెప్తాను. మంత్లీ ప్లాన్లో ఏంటంటే మీకు బిల్లింగ్ సైకిల్ డేట్ ఉంటుంది కదండి. నేను ఇందాక చెప్పినట్టు 11th రోజు యాక్టివేట్ చేసుకుంటే నాకు మళ్ళీ నెక్స్ట్ మంత్ 11th వరకు నా బిల్లింగ్ సైకిల్ అనేది ఉంటుంది. అది 1 or 2 days అటు ఇటు ఉండొచ్చు, మీకు దాని యాప్లోనే చూపిస్తుంది బిల్లింగ్ డేట్ ఎప్పుడు ఉందని చెప్పేసి. సో ఈ ఎంటైర్ 1 month అంటే ఈ 30 days కంప్లీట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు నేను 5000 ప్లాన్లో ఉన్నాను, నేను మంత్లీ ప్లాన్లో ఉంటే కనుక ఇప్పుడు ఏమవుతుందనంటే, నేను 11th రోజు యాక్టివ్ అయినా నేను 12th నుంచి వెళ్ళి నేను ట్రాన్సాక్షన్ చేయడం స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్గా నాది 500 లిమిట్ ఉంటుంది కాబట్టి 12th రోజు నేను 500 వాడాను, మళ్ళీ 15th రోజు ఇంకో 500 వాడాను, ప్లస్ మళ్ళీ 20th రోజు ఇంకో 500 వాడాను, నెక్స్ట్ ఇంకో 25th రోజు ఇంకో 500 వాడాను. సో మళ్ళీ 28th రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 1000 వాడాను. సో ఇప్పుడు ఏంటి టోటల్గా 3000 అయింది. ఈ మంత్లీ ప్లాన్లో ఏమవుతుందంటే, యాజ్ యూజువల్గా ఫస్ట్ మంత్ ఈ మంత్లీ ప్లాన్లో ఏంటి టోటల్ మీరు మంత్ మొత్తం వాడుకున్నది వచ్చేసి సింగిల్ లోన్ అమౌంట్ కింద బుక్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఈ 3000 అనేది సింగిల్ లోన్ అమౌంట్ కింద బుక్ అవుతుంది. యాజ్ యూజువల్గా ఫస్ట్ టైం వాడుతున్నారు కాబట్టి దీనికి 150 రూపీస్ స్టాంపింగ్ డ్యూటీ ఉంటుంది. దట్ మీన్స్ ఏంటి 3000 + 150 అంటే 3150 రూపీస్ అనేది ఇప్పుడు మీ లోన్. ఇది డివైడెడ్ బై 3, ఇది 3 ఈఎంఐస్ కింద డిడక్ట్ అవుతుంది. దీని ఈఎంఐ డేట్స్ ఎలా ఉంటాయంటే, డైలీ ప్లాన్కి వేరు, మంత్లీ ప్లాన్కి వేరు. గుర్తుపెట్టుకోండి, మంత్లీ ప్లాన్లో ఏంటంటే నేను మార్చ్లో నేను వాడుకున్నాను, ఏది టోటల్గా 3000 రూపీస్ వాడుకున్నాను, నాకు అది 3150 రూపీస్ అయింది. ఇప్పుడు నాకు ఏప్రిల్ 5th రోజు ఫస్ట్ ఈఎంఐ డిడక్ట్ అవుతుంది. ఈ 5th అనేది ఫిక్స్ అండి, ఇది స్టాండర్డ్ అనమాట డేట్. 5th రోజు ఫస్ట్ ఈఎంఐ అనేది డెబిట్ అవుతుంది, మీ అకౌంట్ నుంచి వెళ్ళి డెబిట్ అవుతుంది. ఏదైనా సరే మీరు మాన్యువల్గా కట్టకూడదు. ఏప్రిల్ 5th రోజు ఫస్ట్ ఈఎంఐ, ఎట్ ద సేమ్ టైం మే 5th రోజు సెకండ్ ఈఎంఐ, జూన్ 5th రోజు థర్డ్ ఈఎంఐ. మంత్లీ ప్లాన్లో మాత్రం ఎవ్రీ మంత్ 5th అవుతుంది,
ఫస్ట్ టైం మాత్రం 150 రూపీస్ అనేది స్టాంప్ డ్యూటీ అనేది యాడ్ అవుతుంది. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకున్నప్పుడు మాత్రం ఈ స్టాంప్ డ్యూటీ అనేది అయితే ఉండదు. సింపుల్. డైలీ ప్లాన్కి మంత్లీ ప్లాన్కి డిఫరెన్స్ ఇది. డైలీ ప్లాన్లో మీరు వాడుకున్న నెక్స్ట్ డే రోజు ఫస్ట్ ఈఎంఐ ఉంటుంది. అదే డేట్ రోజు నెక్స్ట్ మంత్ అనేది సెకండ్ థర్డ్ ఈఎంఐస్ ఉంటాయి. మంత్లీ ప్లాన్లో ఎంటైర్ మంత్ మొత్తం మీరు ఏదైతే వాడుకుంటారో దానికి లోన్ అమౌంట్ అనేది సింగిల్ లోన్ అమౌంట్ బుక్ అవుతుంది. దానికి మీరు ఎంటైర్ మంత్ మొత్తం వాడుకున్న దానికి కలిపి 3 ఈఎంఐస్ కింద మీరు కట్టాల్సి ఉంటుంది. అది ఎవ్రీ మంత్ 5th ఉంటుంది. సింపుల్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ కామెంట్ చేశాడు. ఏంటంటే నేను వాడుకున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు 3000 రూపీస్ వాడుకున్నాను. 3000 రూపీస్ వాడుకున్న తర్వాత నాకు ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి? 5000 3000 పోతే ఇంకా 2000 మీకు లిమిట్ అనేది ఉంటుంది. కాకపోతే మీరు ఫస్ట్ ఈఎంఐ ఎప్పుడైతే కడతారో ఏప్రిల్ 5th రోజు మీ ఈఎంఐ ఎంతైతే అంత 1000 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కట్టారనుకోండి, అప్పుడు ఈ 2000కి మీరు కట్టిన 1000 అనేది మళ్ళీ మీ లిమిట్కి యాడ్ చేస్తారు. అంటే దట్ మీన్స్ మళ్ళీ 3000 అనేది లిమిట్ అవుతుంది. ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ 1000 కడితే దానికి మళ్ళీ 1000 అనేది యాడ్ అవుతుంది. సో అంటే ఏంటి, మళ్ళీ 4000 అనేది మీ లిమిట్. అంటే మీరు ఎంత కడతా ఉంటే మీ లిమిట్కు మళ్ళీ మీరు కట్టిన ఈఎంఐ అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారంగా మీరు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఆ కార్డును వాడుకోవచ్చు మీకున్న లిమిట్ ప్రకారంగా. సో ఇది కంప్లీట్గా ప్లాన్ గురించి డీటెయిల్స్. అంటే డైలీ ప్లాన్ ఏంటి, మంత్లీ ప్లాన్ ఏంటి, ఎంత సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది, ఏ విధంగా కట్టాలి, దాని ఈఎంఐ డేట్స్ అట్లా ఉంటుంది అనేది ఇంతవరకు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ చాలామంది నేను చెప్పే స్టేజ్లో ఉన్నారు. ఎట్లా అంటే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి ఇనిషియల్గా నెక్స్ట్ డే రోజే నేను 11th యాక్టివేట్ చేసుకుంటే 10th యాక్టివేట్ చేసుకుంటే 11th రోజే ఈసీఎస్ అనేది ప్రజెంట్ అవుతుంది కదా సబ్స్క్రిప్షన్ ఫీ అమౌంట్కి. అది బౌన్స్ అయిపోయింది. ఫస్ట్ ట్రాన్సాక్షన్కే బౌన్స్ అయిపోయింది. మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు. సో దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5000 ప్లాన్కి ఎలిజిబిలిటీ ఉన్నారు. ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు. మీ సబ్స్క్రిప్షన్ ఫీజు అమౌంట్ ఎంత? 200 రూపీస్. సో ఈ ఫస్ట్ ఇనీషియల్గా మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాల్సిందే. ఫస్ట్ ప్లాన్ యాక్టివ్ కావడానికి ఫస్ట్ మీకు ఈ 200 రూపీస్ ఈసీఎస్ ద్వారా డెబిట్ అయితేనే మీరు ప్లాన్ అనేది యాక్టివేట్లో ఉంటారు. మీరు కార్డ్ అనేది యాక్టివేట్ వాడుకోవచ్చు సో బయట ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంది, లేకపోతే 100 రూపీసే ఉంది, మినిమం 200 కంటే తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈసీఎస్ ప్రజెంట్ చేసినప్పుడు బౌన్స్ అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో. బౌన్స్ అయినప్పుడు ఏమవుతుంది, మీ బ్యాంక్ అకౌంట్లో గవర్నమెంట్ బ్యాంక్స్ అయితేనేమో 295 రూపీసు, కార్పొరేట్ బ్యాంక్స్ అయితే లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ అయితేనేమో 590 రూపీస్ ఛార్జెస్ పడతాయి. మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి బ్యాంకుకి వెళ్తాయి. మీరు తీసుకున్న లోన్ అకౌంట్ ధని వాళ్ళకు రావు. చాలామంది మీకు ధనిలో లోన్ ఉందని చెప్పి పంపించడం వల్ల ధనిలోనే కట్ అయిపోతుందని చెప్పి అనుకుంటున్నారు. నాకు కట్ చేశారు అనుకుంటున్నారు. ఈ ఛార్జెస్ అనేటివి మీరు మీ ఇష్టపూర్వకంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఈ మ్యాండేట్ స్టేజ్ దగ్గర ఇచ్చారు కాబట్టి ఈ 295 ఈ 200 రూపీస్ డబ్బులు లేనందుకు మీకు బ్యాంకు వాళ్ళు వేసే ఫైన్ అనమాట. ఇది ఎందుకు, మీరు ఇక్కడ ధనిలో లోన్ అప్లై చేసుకున్నారు కాబట్టి. సో ఈ ఈసీఎస్ అనేది ప్రజెంట్ అయింది. మీకు తెలియదు ఏంటి, నాకు అసలు ఇది కడితేనే యాక్టివేట్ అవుతుందని తెలియదు, నాకు ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటే కనుక మీరు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈసీఎస్ మీకు 3 to 4 టైమ్స్ ప్రజెంట్ చేస్తారండి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. ఒకసారి మీకు బౌన్స్ అయింది అంటే కనుక మీకు ధని వన్ ఫ్రీడమ్ బ్యానర్లో ఏం కనిపిస్తుంది అని అంటే, సో ఇది 3 to 4 టైమ్స్ అనేది ప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ టైం బౌన్స్ అయింది అనుకోండి, బౌన్స్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు బ్యానర్ క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్ ఫీ అనేది డ్యూ అని చెప్పి చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా కట్టేసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలనుకునే వాళ్ళు మాత్రం యాక్టివేట్ పెండింగ్ డ్యూలోకి వెళ్ళేసి క్లిక్ చేసి కట్టేసి యాక్టివేట్ చేసుకోండి. లేదు నాకు వద్దు అనుకునే వాళ్ళు నేను ఏమంటున్నానంటే, మీకు యాజ్ యూజువల్గా ఫస్ట్ టైం బౌన్స్ అయింది కాబట్టి 295 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మీ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు 295 వేయాలి. దాని తర్వాత మళ్ళీ ఈ 200 సబ్స్క్రిప్షన్ ఫీజు, అంటే టోటల్గా ఒక 500 రూపీస్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే ఈ 295 అనేది డిడక్ట్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది 200 రూపీస్. ఒకవేళ ధని వాళ్ళు ప్రజెంట్ చేస్తే చేయనియండి, లేదు అని అంటే మీరు వదిలేసేయండి, ఇక్కడికి వెళ్ళి మీరు కట్టకండి. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నేను చెప్తున్నా, మీకు అవసరం లేదు అనుకుంటే మీరు మాన్యువల్గా పే చేయకండి. లేదు నాకు అవసరం లేదు నేను అంత వెయిట్ చేయను అనుకుంటే పే చేసి మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, మీరు ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అంటే కనుక మీరు ప్లాన్ అనేది యాక్టివ్లో ఉండాల్సిందే. మీ ప్లాన్ యాక్టివ్లో ఉండాలి అని అంటే సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది కంపల్సరీ కట్టాల్సిందే. సబ్స్క్రిప్షన్ ఫీజు కడితేనే మీ ప్లాన్ అనేది యాక్టివ్లో ఉంటుంది, అప్పుడే మీరు ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుంది. సో వాళ్ళని కట్ చేసుకొనియండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు.
ఒకవేళ మీ అకౌంట్ నుంచి డెబిట్ అయింది అంటే కనుక 200 ప్లాన్ ఆటోమేటిక్గా యాక్టివ్లోకి వచ్చేసి మీరు వెంటనే మీరు ప్లాన్ దాన్ని వన్ ఫ్రీడమ్ బ్యానర్ మీద క్లిక్ చేసి క్యాన్సిల్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. లేదు మీరు వాడాలి అనుకుంటే కనుక యాజ్ యూజువల్గా మీ ఫైన్ పడింది మీ బ్యాంక్లో కట్టాల్సిందే. దాని తర్వాత మీరు ఇక్కడ మాన్యువల్గా పెండింగ్ డ్యూస్లోకి వెళ్ళేసి ఎంత ఉంటే అంత మీ ఫీ అనేది కట్టేసేయండి. మీరు నార్మల్గా కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకుని వాడుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పాను కదా 3 to 4 టైమ్స్ అని చెప్పేసి. ఎవరైతే ఫస్ట్ టైం బౌన్స్ అయిన తర్వాత కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయరో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 3 to 4 టైమ్స్ అంటే ఎంత 295, 295, 295, 295 అంటే 4 టైమ్స్ కనుక దాన్ని వాళ్ళు ఈసీఎస్ ప్రజెంట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ 300 అనుకుంటే 600 + 600 అంటే మీకు 1200 రూపీస్ అనేది మీరు ఏం చేయకుండానే మీరు బ్యాంకుకి పే చేయాల్సి వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను చెప్పాను కదా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయమని చెప్పేసి 500 రూపీస్. ఎందుకు మెయింటైన్ మీరు ఇక్కడ మీరు 500 రూపీస్ మెయింటైన్ చేయకపోతే నేను డబ్బులు వేస్తే కట్ చేస్తారు. మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 200 వేసారనుకో 200 బ్యాంక్ వాళ్ళే కట్ చేసుకుంటారు, దాని వాళ్ళు కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ 295 రూపీస్ డ్యూలో ఉన్నారు. సో ఈ 200 రూపీస్ డెబిట్ మీరు ఏగానే డెబిట్ చేస్తాడు. మీ బ్యాంకులో మీరు డబ్బులు వేసిన తర్వాతనే డెబిట్ చేస్తారు, అంతవరకు హోల్డ్లో పెడతారు. అంటే లాస్ట్ ఇయర్లో మీరు ఏదైనా కట్టాల్సింది ఉన్నా సరే మీకు ఈ ఇయర్లో కూడా బ్యాంక్ వాళ్ళు కట్ చేస్తారు. అందుకనే చెప్తున్నాను. అంటే మీరు 200 రూపీస్ వేయగానే ధని వాళ్ళు కట్ చేసుకున్నారని మాత్రం అనుకోండి. ధని వాళ్ళు కట్ చేసుకుని సపరేట్ మళ్ళీ కట్ చేస్తారు, అది వేరే విషయం. బ్యాంకుకు ఈచ్ అండ్ ఎవ్రీ బౌన్స్కు మీరు బ్యాంకు కట్టాల్సింది 295, 590 ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం కార్పొరేట్ బ్యాంక్స్ అయితే 590, 590, 590 వేసుకుంటూ పోతే 600 + 600 1200 2400 అనేది మీరు బ్యాంక్కి కట్టాల్సి వస్తుంది. మీరు ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు 200 అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల మీరు ఇంత అమౌంట్ అనేది మీరు ఏం చేసినా సరే 100% మీరు కడతారు. ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోకున్నా సరే ఇంకొక 1 ఇయర్ తర్వాత వేసినా సరే ఈ 2400 మీకు మళ్ళీ మైనస్ చేస్తాడు. కాకపోతే ఏంటి మీరు 2400 వేయరు, 1000 రూపీస్ వేస్తారు, అది బ్యాంక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు మీరు ధని ఆఫీస్కి వస్తారు. వెళ్ళేదేంటి బ్యాంక్కి, అది ధని ఆఫీస్కి రావడం కాదు. ధని ఆఫీస్కి ఎప్పుడు వస్తాయి ఈ 200 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఫీజు మాత్రమే వస్తుంది. అది కాకుండా మీకు ఏదైనా కట్ అయిందని అంటే మాత్రం బ్యాంక్కే వెళ్తాయి ఛార్జెస్ అనేవి, ధని వాళ్ళకి రావు. ఓన్లీ ఈ 200 రూపీస్ అనేది సబ్స్క్రిప్షన్ ఫీజు ఎంత ఉంటే అంత మాత్రమే దాన్ని వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. అదే డిడక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే మీ బ్యాంకులో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. బ్యాంకులో బ్యాలెన్స్ అనేది ఉంటే మీ ప్లాన్ ఎందుకు యాక్టివేట్ చేసుకుంటాము, ధని యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటాము అని మాత్రం క్వశ్చన్ మాత్రం అడగకండి. ఎందుకంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకనంటే ప్లాన్ డీటెయిల్సే అదండి, ప్లాన్ కాన్సెప్టే అది. ప్లాన్ కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ డెబిట్ అయితేనే ప్లాన్ అనేది యాక్టివ్లోకి వస్తుంది. సో తెలియని వాళ్ళకే చెప్తున్నాను. మీకు అంతా తెలుసు అంటే ప్రాబ్లం లేదు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. డబ్బులు ఉండాలి, ఫస్ట్ డబ్బులు అకౌంట్లో ఉంటేనే 200 అయితే 200, మీకు 1 lakh లిమిట్ వస్తే 1500 ఉండాల్సిందే. ఇంకోటి ఏంటంటే మీ ఈ సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఫస్ట్ టైం డెబిట్ అయిపోయింది, మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, మీరు డెబిట్ అయిపోయింది యాక్టివ్లో ఉంది కాబట్టి మీరు ప్లాన్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు ధని వన్ ఫ్రీడమ్ బ్యానర్ క్లిక్ చేసి. మీరు ఏదైతే డెబిట్ అయిపోయిందో అది మాత్రం రిఫండ్ అనేది రాదు, ₹1 కూడా మీకు బ్యాక్ అనేది అయితే అవ్వదు. అది 200 కావచ్చు, 1500 కావచ్చు, ఎంతైతే అంత మీకు రిఫండ్ అనేది అయితే అవ్వదు. కట్టింది మాత్రం దాన్ని వాళ్ళకే వెళ్ళిపోతుంది. కావాలంటే మీరు కార్డ్ని యాక్టివేట్ చేసుకోండి, వాడుకోండి ఎవ్రీ మంత్. లేదనంటే క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం కట్టింది మాత్రం రాదు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అంటే కనుక 2 కండిషన్స్. అంటే ఒకటేంటి, మీ ప్లాన్ అనేది కంపల్సరీ ఇందాక నేను చెప్పినట్టు యాక్టివ్లోనే ఉండాలి. రెండేంటి, మీకు అవుట్ స్టాండింగ్ అనేది ఏమి ఉండకూడదు. అంటే మీరు కార్డుని స్వైప్ చేయకూడదు అనమాట అసలే. లేదు ఒకవేళ స్వైప్ చేసినా సరే, మీరు ట్రాన్సాక్షన్ చేసినా సరే, మీరు ఎంత వాడుకుంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ వాడుకున్నారనుకోండి, ఆ టోటల్ 1000 రూపీస్ మీరు కట్టేంత వరకు మీ ప్లాన్ అనేది క్యాన్సిల్ అవ్వదు. సో మీ ప్లాన్ యాక్టివ్లో ఉండాలి, మీకు అవుట్ స్టాండింగ్ అనేది 0 ఉండాలి, మీరు ఏం వాడుకోకుండా ఉండాలి. వాడుకుంటే టోటల్ కట్టి ఉండాలి, అప్పుడు మాత్రమే మీ ప్లాన్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. ఇది క్యాన్సిలేషన్ గురించి. ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, మీ ప్లాన్ అనేది మీరు ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి. సో ఎప్పుడెప్పుడు ఇన్యాక్టివ్లోకి వెళ్తుంది ప్లాన్ అనేది అంటే లేదు మళ్ళీ ఎప్పుడు యాక్టివ్లోకి వస్తుంది అంటే కనుక, మీకు కార్డు వాడిన వెంటనే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈఎంఐ, మీరు డైలీ ప్లాన్లో ఉంటే ఫస్ట్ ఈఎంఐ డెబిట్ అవ్వాలి, మంత్లీ ప్లాన్లో ఉంటే ఎవ్రీ మంత్ 5th మీకు ఫస్ట్ ఈఎంఐ డెబిట్ అవ్వాలి. అంటే మీ ఈఎంఐ ఎప్పుడు డ్యూ డేట్ ఉంటే అప్పుడు యాజ్ పర్ మీ ఈఎంఐ డ్యూ డేట్ ప్రకారంగా మీకు ధని వాళ్ళకి ఈఎంఐ అనేది రిసీవ్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఈఎంఐ రిసీవ్ అయ్యేంత వరకు మీ ప్లాన్ అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ కండిషన్.
సెకండ్ కండిషన్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఫీజ్ అనేది ఏంటి, మీ యాజ్ పర్ మీ బిల్లింగ్ డేట్ ప్రకారంగా ఎవ్రీ మంత్ మీకు దాని యాప్లోనే ఉంటుంది కదా, ఈరోజు 11కు ఉంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ 11కు ఉంటుంది, లేకపోతే 10కు ఉంటుంది, ఎప్పుడైతే అప్పుడు. సో ఎవ్రీ మంత్ మీ ఈ ఆన్ టైంలో మీరు ఈఎంఐ అండ్ సబ్స్క్రిప్షన్ ఫీజు కడితేనే మీ ప్లాన్ అనేది యాక్టివ్లో ఉంటుంది, లేకపోతే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. సబ్స్క్రిప్షన్ ఫీజు ఒకటి, ఈఎంఐ ఒకటి, ఈ రెండు ఆన్ టైంలో పే చేసుకుంటేనే మీకు ఎప్పటికీ ప్లాన్ అనేది యాక్టివ్లో ఉంటుంది. కొంతమంది ఏంటి, కార్డు స్వైప్ చేశాను రిజెక్ట్ అవుతుంది, నా కార్డు స్వైప్ అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇది కారణం, మీ ప్లాన్ ఇన్యాక్టివ్లో ఉంటుంది. ఎప్పుడు ఇన్యాక్టివ్లో ఉంటుంది, మీ ఫస్ట్ ఈఎంఐ రిసీవ్ అవ్వకపోయినా ప్లస్ మీ సబ్స్క్రిప్షన్ ఫీజు ఆన్ టైం రిసీవ్ అవ్వకపోయినా కూడా మీ ప్లాన్ అనేది ఇన్యాక్టివ్లోకి అవుతుంది. వన్స్ మీరు యాక్టివ్లోకి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ మీ కార్డు అనేది స్వైప్ చేసుకోగలుగుతారు, మీ ట్రాన్సాక్షన్స్ అనేవి అయితే సక్సెస్ అవుతాయి, అప్పటి వరకు మీరు వాడుకోలేరు. సో సింపుల్. సో లాస్ట్ వచ్చేసి చాలామందికి ఉన్న డౌట్ అంటే ధనీ కార్డ్కి నాకేమన్నా ఛార్జెస్ పడతాయా? మీరు ధనీ వన్ ఫ్రీడమ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీ కార్డ్ అనేది ఫ్రీగా రావడం అనేది జరుగుతుందండి, దీనికి ఛార్జెస్ అనేది అయితే ఉండవు. ఒకవేళ మీరు సపరేట్గా ఆర్డర్ కార్డ్ అని ఉంటుంది కదా, దాని యాప్లో ఆర్డర్ కార్డ్ అనే సెక్షన్లోకి వెళ్తే మీరు ఆర్డర్ చేసుకుంటే దానికి మాత్రమే ఛార్జెస్ పడతాయి, 99 రూపీస్ సంథింగ్ ఎంత ఉంది. అంతేగాని మీకు కార్డు మీ దగ్గర ఉంది, నేను ఇందాక చెప్పాను ఏంటి, ఈ మ్యాండేట్ స్టేజ్ కంప్లీట్ కాని వాళ్ళకు కూడా కొంతమందికి కార్డ్స్ అనేది అయితే డెలివరీ అయ్యాయి. వాళ్ళకేంటి, కార్డు మీ దగ్గర ఉన్నా సరే మీరు వాడుకోలేరు, మీ ప్లాన్ యాక్టివ్లో ఉంటేనే మీరు కార్డు అనేది స్వైప్ చేయగలుగుతారు, ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవుతాయి. సో కార్డు నా దగ్గరకు వచ్చింది కదా అని చెప్పేసి మీకు కార్డుకి అయితే ఎట్లాంటి ఛార్జెస్ అయితే పడవు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే బ్లైండ్గా నా దగ్గర కార్డు ఉంది ఛార్జెస్ పడతాయి అనుకుంటున్నారు. ఓన్లీ కార్డుకి మాత్రం మీకు ఛార్జెస్ అయితే పడవు. మీ ప్లాన్కి సంబంధించి యాక్టివ్ కావడానికి సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది డెబిట్ అవుతుంది అంతే. ఎట్ ద సేమ్ టైం బౌన్స్ అయితే 295 అవి 590 అవి అనేది మీ బ్యాంక్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు, దానికి దాని వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే మీ బ్యాంకులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి. సో చాలామందికి నాకు తెలియదు అనుకుంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్గా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, మీకు A to Z మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుంది. మీకు ఇంకా ఇది విన్న తర్వాత మీకు ధనీ వన్ ఫ్రీడమ్ గురించి ఎలాంటి డౌట్ అనేది అయితే నేను వస్తుంది అయితే అనుకోవట్లేదు. సో నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ కార్డ్కి అయితే ఛార్జెస్ అనేది అయితే ఉండవు. ఎట్ ద సేమ్ టైం మీకు ప్లాన్ యాక్టివ్లో ఉండాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాల్సిందే, సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టకపోతే మాత్రం ప్లాన్ యాక్టివ్ అవ్వదు. ప్లాన్ యాక్టివ్ అయితేనే మీరు కార్డ్ అనేది స్వైప్ చేసుకోగలుగుతారు, యూజ్ చేసుకోగలుగుతారు. సో సింపుల్. సో మ్యాక్సిమం నాకున్న ఇన్ఫర్మేషన్ అంతా చెప్పానండి. స్టిల్ ఇప్పటికీ నేనేం 100% చెప్పాను అనుకోవట్లేదు. ఇప్పటికీ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను నాకు తెలిసిందే డెఫినెట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తాను, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ అనేది ఇస్తాను. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మాత్రం తప్పకుండా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈసీఎస్ రిటర్న్ ఛార్జెస్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో దాని గురించి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.